రీడింగ్స్ తీసుకున్న తర్వాత మనము నోట్స్లో వేసుకొని దీనికి ఆర్ఎల్స్ కనుక్కోవాలి. అదొక ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఒక చోట ఫిక్స్ చేసి బ్యాక్ సైడ్ తీసుకున్నాము, అలాగే ఫోర్ సైడ్ తీసుకున్నాము. ఇంటర్మీడియట్ సైడ్స్ ఏం తీసుకోవాలి. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి రెండో పాయింట్ కాడ పెట్టుకున్నాము, L2 కాడ పెట్టుకున్నాము. మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకున్నాము, ఫోర్ సైడ్ తీసుకున్నాము. అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసి మూడో పాయింట్ L3 కాడ పెట్టుకొని బ్యాక్ సైడ్ తీసుకున్నాము, ఫోర్ సైడ్ తీసుకున్నాము. మనకి బెంచ్ మార్క్ 100గా ఇచ్చాడు. వీటిని ఉపయోగించి మనం ఆర్ఎల్స్ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, స్టేషన్ ఏ కాడికి వచ్చేపంటే దీనికి బ్యాక్ సైడ్ ఎంత ఉంది? 2.54. బ్యాక్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2.54. ఇంటర్మీడియట్ సైట్ లేదు, తీసుకోలేదు. ఇక్కడ మనం ఫోర్త్ సైట్ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవాలి. ఇక్కడ ఆర్ఎల్ ఇచ్చాడు, ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనం హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ 102.54. నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికే స్టేషన్ బి. స్టేషన్ బిలోకి వచ్చేప్పటికే మనకి ఇక్కడ ఫోర్ సైట్ ఉంది, 2.14. ఈ 2.14 అనేది ఫోర్ సైట్. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ లో నుంచి 2.14 తీసేస్తే ఎంత వచ్చిందమ్మా? 100.4. ఇది ఆర్ఎల్. ఇక్కడ మనము ఈ ఇన్స్ట్రుమెంట్ ను షిఫ్ట్ చేశాం కాబట్టి ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ మారింది స్టేషన్ బి ఇక్కడ. అందుకని చెప్పేసి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ ఎంత ఉంది దానికి? 2.34. ఈ ఆర్ఎల్ ప్లస్ 2.34 ఎంత వచ్చింది? 102.74. ఇది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. పాయింట్ సి కాడకు వచ్చేపాటికే రీడింగ్స్ అంటారు. పాయింట్ సి కాడకు వచ్చేపాటికే చూడండి, ఇక్కడ ఇదేమైతే ఫోర్ సైట్ అవుతుంది. దీనికి 1.95. 102.74 లోంచి 1.95 తీసివేయాలి. 100.7. ఈ 100.7 కి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత ఉంది? ఫోర్ సైడ్ బ్యాక్ సైడ్ ఎంత ఉంది? 1.43. ఈ 1.43 కలుపుకోవాలి. ఎంత వస్తుంది? 100.7 కి 1.43 కలుపుకుంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ 102.22. నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటిదే డి. డి కాడ ఎంత ఉందమ్మా? ఫోర్ సైడ్ వచ్చేపాటికి 2.15. ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట ఇది. ఎందుకంటే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ పక్కగా తీసి మనం ఏం రీడింగ్ తీసుకోలేదు. ఈ 102.22 లోంచి 2.15 తీసివేస్తే ఇక్కడ ఫోర్త్ ఆర్ఎల్ వస్తుంది. డి కాడ ఆర్ఎల్ ఎంత వచ్చిందమ్మా? అది 100.07. ఇందాకదే 07. ఇప్పుడు మనం ఏ దగ్గర ఆల్రెడీ ఆర్ఎల్ అతను ఇచ్చాడు. బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర 3 ఆర్ఎల్స్ కనుక్కున్నాం. 100.4, 100.79, 100.07 వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం ఈ లెక్క మనం కరెక్ట్గా చేసామా లేదా అన్న దాన్ని తెలుసుకోవడానికి మనకి అర్థమయ్యేటట్టు చెక్ అవుతుంది. చెక్ నిన్న కూడా చెప్పాను కదా, సిగ్మా బిఎస్ మైనస్ సిగ్మా ఎఫ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. సిగ్మా బిఎస్ ఎంత వచ్చిందమ్మా? Sigma base total 6.31 sir. 6.31. Sigma FS 6.24 minus 6.24 is equal to last RL ఎంత వచ్చింది? 100.07. ఫస్ట్ RL ఎంత ఉంది? 100 ఉంది. 100.07 లోంచి 100 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 0.7. 0.07. ఇక్కడ వీటిలోంచి తీసేస్తే 6.31 లోంచి 6.24
24 తీసేసినా కానీ 0.07 వస్తుంది. అర్థమైందా? ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి మనం వేసిన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంది అన్నది. అర్థమైందా? సైడ్ హలో